అమ్మాయిలందరికీ చెప్తున్నాను, మీరు సిన్సియర్ గా లవ్ చేసి అబ్బాయిలు మీరు ఎవరు లవ్ చేయరమ్మా. మీకు అందరూ నేను డూప్లికేట్ నా కొడుకులే కావాలి. మా అన్న ఎంత లవ్ చేస్తే నువ్వు చివరికి అర్థం చేసుకున్నా మీనాక్షి గారు మీరు. కానీ అన్న నీ యాక్టింగ్ అన్న కొరమేలు ఆ ఫైట్ ఏంటన్నా, ఆ మైండ్కి వచ్చి తెలివి ఎవరికి రాదు, ఓన్లీ అది కొరమేలకు ఉంటుంది. అలాగే అన్నకు కూడా ఉన్నది. ఎన్ని చేపలైనా సరే సొర చేపని కూడా మింగిది కొరమేను. ఆ కొరమేలు తెరుంది ఎట్లా నీకు ఈ సినిమాలో అన్న మామూలుగా నచ్చలేదన్న. అన్న యాక్టింగ్ అయితే అన్న ఫైట్స్ కి అయితే మామూలుగా లేదు. ఎమోషన్ సీన్ అయితే మనకి నిజంగా కళ్ళ కట్టినట్టు చూపిస్తారు. కానీ రొమాంటిక్ నువ్వు చెప్పి చేయలేదన్న, రొమాంటిక్ చేయలేదన్న, నువ్వు చేయలేదు. మాకెంతో మాకు కొద్దిగా అది బాగా చేసింది. నువ్వు రొమాంటిక్ చేయకుండా చేసావు. అన్నకే రొమాంటిక్ ఎంత ఇవ్వలేదు, నువ్వు ఎక్కువ చేసావు అన్న. నువ్వు చేసావు అన్న. అన్న ఇది మరి దారుణం అన్న. ఎందుకంటే విలన్ అందరూ చూసావు అమ్మా. హీరోయిన్స్ అమ్మాయిలు, హీరోయిన్స్ కూడా అబ్బాయిలకి కావాలి. అదే సారీ అన్న, నువ్వేమనుకో. దొంగల్ని ఎక్కువ ప్రేమిస్తారు అంటే అన్న కాదు, యాక్టింగ్ లో అంటున్నాను. మీరు వాడుకునే అబ్బాయిని మీరు ఎక్కువ లవ్ చేస్తారు కాబట్టి మంచోళ్ళందరూ మీరు వదిలేస్తారు. కానీ మీకు ఎప్పటికైనా సరే అర్థం అవుద్ది మంచోడే కరెక్ట్. మీకు సిన్సియర్ గా ప్రేమించండి, మీరు లవ్ చేయండి. సాంగ్స్ కన్నా నీ సీన్కి అన్న వచ్చి దెబ్బకి ఆ మ్యూజిక్ కొట్టాయి బాబోయ్. అది మ్యూజిక్ అది మామూలు కొట్టలేదు, బాధలైతే విరగ బాధలు. నాకేదో మాటలు వస్తలేదన్న. నేను ఇంకోసారి చూస్తాను కొరమేను. మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. కానీ మీ అందరికి చేప మామూలు ఈ సంక్రాంతి వరకు ఆడుతుంది మూవీ. మీరు సంక్రాంతికి నాటు కూడా తింటారు కదా, ఇలాగే మీకు కొరమేను కూడా చూస్తే మామూలు ఉండదు. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ అన్న. కొరమీను అన్న అంటే పక్కన ఉన్నారు కదా, మొత్తం కొర్రమట్టలు ఎక్కున్నారన్న. ఇద్దరు హీరో విలను మామూలు ఏదైనా యాక్టింగ్ కూడా లోపల చూస్తే. అంటే నేను ఫస్ట్ పోయి హీరోయిన్ అన్నని లవ్ చేస్తే ఇతనే హీరో అనుకున్నా అన్న. కానీ తర్వాత మొత్తం అయిపోయినాక మళ్ళీ అన్న దగ్గరకు వచ్చిందన్న. అన్న ఇది చాలా పెద్ద మనసు అన్న, మళ్ళీ హీరోయిన్ ని తీసుకున్నాం. సో నేను కూడా అన్నలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా ఇలాగే లవ్ చేయాలనుకుంటున్నా అన్న. నిజంగా. కానీ కొరమీను మాత్రం మామూలు లేదన్న. మీనాక్షి గారు ఈ మధ్య న్యూస్ లో నేను చాలా బాగా ఎక్కువ చూసే టీవీ సాక్షి ఏం చేసిందన్న యాక్టింగ్. మీనాక్షి మామూలు లేదన్నా. అన్న నువ్వు అదృష్టవంతుడు అన్న పాపం నన్ను ఫీల్ అవ్వకు. కానీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. బీజం గన్లు పేలుతున్నాయి అన్న లోపల. సౌండ్స్ కి మాత్రం వేరే లెవెల్ అన్న. సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. సో ప్రతి ఒక్కరు థియేటర్ లోనే చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే చూశాను కొరమీను సినిమా. చాలా అంటే చాలా కొత్త లవ్ స్టోరీ, చాలా ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అన్న కరుణ లేకుండా, కరుణ పేరు టైటిల్ అసలు కరుణే ఉంటుంది. అసలు చంపటంలో కానీ ఎక్కడ భయం వచ్చేసింది నిజంగా. మీరు చూస్తేనే ఇంత సాఫ్ట్గా ఉన్నారు కానీ సినిమాలో మటుకు చింపేశారు. అన్న రవి అన్న అయితే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు, యాక్టింగ్తో చింపేశాడు అన్న. హీరోయిన్ అయితే అసలు జూనియర్ అంజలి లాగా ఉంటుంది. డైలాగులు ఉన్నాయి సినిమాలో. ప్రపంచం మొత్తానికి స్వతంత్రం వచ్చింది కానీ మన పేదవాళ్ళకి స్వతంత్రం రాలేదనే డైలాగ్ అయితే అందరికీ టచ్ అవుద్దన్న. ఈ సినిమా పేదవాళ్ళ కోసమైనా మంచిగా ఆడిద్ది. చాలా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న వచ్చేటప్పుడు కానీ ఆ క్లైమాక్స్ సీన్లలో కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్న. చాలా చాలా బాగుంది. సో కొరమీను సినిమా మంచి హిట్ సంక్రాంతికి. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా కొరమీను సినిమా. సో విజువల్స్ కానీ డైరెక్టర్ గారు లాస్ట్లో ట్విస్ట్లు అయితే అసలు హీరో ప్లాన్ చేశాడా విలన్ ట్విస్ట్ల గురించి చెప్పొద్దు అన్న. కొర్రమేను సినిమా చూడాల్సిందే. ఏదేమైనా సంక్రాంతికి మాత్రం కొర్రమేను సినిమా చూస్తే పక్క ఊరా బాయ్ సినిమా మాత్రం తప్పకుండా అన్న. నిజంగా సూపర్గా చేసిన ఉన్న పోలీస్ ఆఫీసర్. నిజంగా నాకు తెలుసు అన్న, పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని అంటే నేను అన్న చేసిన క్యారెక్టర్కి నిజంగా చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం చూస్తే ఆ సెంటిమెంట్ కానీ కామెడీ టైప్ ఉన్న వేలు కానీ అన్న హీరోగా మాత్రం న్యాచురల్ నాని గుర్తొచ్చింది అన్న. నిజంగా చెప్తున్నా, సినిమా చూసినప్పుడు న్యాచురల్ నానిగా మంచిగా ఆ పర్ఫార్మెన్స్ మొత్తం నీట్గా వెళ్ళిపోయింది. సినిమా మాత్రం తప్పకుండా చూడండి. ఒక మంచి సినిమా చూసిన హ్యాపీనెస్ అయితే నాకుంది. మీకు కూడా అలాగే ఉండాలంటే సంక్రాంతికి మాత్రం మంచి సినిమా వచ్చింది కొర్రమేను సినిమా, తప్పకుండా చూడండి అన్న. నిజంగా చెప్తున్నా, విలన్ అంటే నిజంగా చెప్తున్నా, చిన్నప్పటి నుంచి నాకు కూడా విలన్ అంటే ఇష్టం. కానీ ఎన్ని సినిమాలు చూసినా అంటే నిన్ను చూస్తాను అన్న. నిజంగా ఎన్ని సినిమాలు చూసినా నీకు హీరోయిజం చాలా బాగుంటుంది అన్న. ఒకసారి ట్రై చేయి నా కోసం, సూపర్గా ఉంటుంది. విలనిజం ఎన్ని సినిమాలు చూసినా విలనిజంలో వండర్ఫుల్ అనమాట. ఒక్కసారి మాత్రం హీరోగా ట్రై చేయండి అన్న, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎవరు మిస్ కాకండి, డోంట్ మిస్ కొర్రమేను మూవీ, తప్పకుండా చూడండి. అవును భయ్యా
అడవిలో తిరుగుతుంది వింత వింత జీవి, ఏం తీసాడ్రా బాబు అన్న రవి అన్న. సూపర్ అన్న, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అందరికీ నచ్చుతుంది, నాకే కాదు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. కొరమేన అంటే చేప అంట, నాకు కూడా తెలీదు. అది ఆ విగ్రహం అదంతా వదిలే, అన్ని సస్పెన్స్లు చెప్పకూడదు. నాకైతే సినిమా చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే మా తాత జమాన్ ఇక్కడ ఉన్నాడు అన్న, హరీష్ ఉత్తమాన్ అన్న. సూపర్ అన్న, సూపర్ 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 అన్న. నిజంగా సూపర్ అన్న, చాలా బాగా యాక్ట్ చేశారు. మేము ఎన్నో సినిమాలు చూసాం, ఒక్కోసారి చూస్తే నా బాడీ హైట్ తగ్గట్టు ఇన్స్పైర్ అవ్వాలనిపిస్తుంది. సో నిజంగా థ్యాంక్స్ అన్న, మీకు నిజంగా మంచి ఫ్యూచర్, చాలా మంచి ఫ్యూచరు. ఇంకా పాన్ ఇండియా లెవెల్లో ఖచ్చితంగా విలనే చేయండి అన్న. మనకి హీరో మీటర్ అవుతుంది, విలనే మీకు సూపర్, అంతే. తగ్గొద్దు, ఎక్కడ ఎవరో తగ్గొద్దు. ఇకపోతే ఇంకా డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ చాలా బాగుంది. ఓవరాల్గా ఏంటంటే మనకి కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం ఇక్కడ టచ్ అయిపోతాయి. సో అటువంటి సినిమా ఈ కొరమేను. లాస్ట్ వీక్ చూసాను భయ్య, 7 సినిమాలు చూశాను, అందులో 3 మాత్రమే నచ్చినాయి. సో ఇది దీంతో క్యాలిక్యులేట్ చేసుకుంటే వాటికి టాప్, ఇది ఖచ్చితంగా కొరమేనుకి టాప్. సో ప్రతి ఒక్కరు రండి, సినిమా అయితే చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్. సస్పెన్స్లు భయ్య, మామూలు సస్పెన్స్ లేదు సినిమాలో. నాకు ఇంటర్వల్కి వచ్చినప్పుడు నాకు తినాలనిపించింది నిజంగా, స్నాక్స్ అదిరిపోయింది భయ్య. క్లైమాక్స్ ఒకసారి జంప్ అదిరిపోయింది క్లైమాక్స్. రండి ప్రతి ఒక్కరు చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ అన్న. స్క్రీన్ ప్లే రైటర్ కూడా మీరే అంట కదన్నా, సూపర్ అన్న. నేను బుక్ మై షోలో చూసానన్న, అప్పుడు ఎయిర్ ఉండే, ఇప్పుడు ఎయిర్ లేదు. అయినప్పుడు ఓకే, నిజంగా ఈయన డైరెక్టర్ కాదండి, నిజంగా పెద్ద డిక్టేటర్. ఎందుకంటే అరిచి గోలపోయింది, దెబ్బకి హీరోయిన్లు కూడా వెళ్ళిపోయారన్న ఆ ప్రాసలతోని. అయినా సరే హీరోయిన్లు ఇందాక చెప్పాను, ఇక్కడ లేనట్టుంది. పొద్దునే తిన్నాను వడలు, భలే ఉంటాయి హీరోయిన్ తొడలు. సో సినిమా చాలా బాగుంది, అందరూ చూడండి. కొరమేను మంచి ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు రావాలి. ఫ్యామిలీ తగ్గట్టు సినిమా, యూత్ అందరికీ మంచిగా, ఫ్యామిలీకి యూత్కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుద్ది. సో ఒక్కసారి అందరికీ నిజంగా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్ అండి. నిజంగా సూపర్, హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడే కొరమేను మూవీ చూసి వస్తున్నా. మూవీ చూస్తున్నంతసేపు నాకు ఎంత ఎంటర్టైన్మెంట్ అనిపించింది అంటే అసలు చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. హరీష్ సార్ యాక్టింగ్ కానీ, రవి సార్ యాక్టింగ్ కానీ అసలు సూపర్. డైరెక్షన్ చాలా బాగా వచ్చింది, ఫైట్స్ కానీ, ఇందులో నాకు కామెడీ కానీ, టోటల్గా మూవీ బ్లాక్ బస్టర్. ఇలాంటి మూవీని అందరు తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. సూపర్ సార్ మూవీ సార్. సార్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ సార్, సూపర్ సార్. ఇంకా మళ్ళీ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. ఒకటే మాట చెప్తున్నా, బ్లాక్ బస్టర్ మూవీ. ఇలాంటి మూవీలు ఇంకెన్నో రావాలని కోరుకుంటున్నా సార్. అన్న ఒకటి మర్చిపోయినా, ట్విస్ట్ మెయిన్ అన్న, ట్విస్ట్లు. ఆ ట్విస్టులు ఏంటన్నా అన్న చెప్తున్నా కదా, ఫస్ట్ నైట్ రోజు ఆర్పేస్తారు లైట్లు. ఏమి ఇచ్చావన్నా నువ్వు ట్విస్ట్లు, మామూలుగా లేదు, ట్విస్ట్లు మాత్రం వేరే లెవెల్. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న. ఇప్పుడు వరకు వాళ్ళిద్దరి కోసం చెప్పాను, కానీ కథ అంతా నడిపించిన వ్యక్తి ఇతను. చివరికి మీరందరూ నేను ఎంత చెప్పినా, మీరు సినిమా అంతా చూస్తారు కదా, మీరు ఎవరైనా మీకు ఎంత సినిమా మీద మీకు ఎంత ప్రేమ ఉన్నా సరే, మీరు ఫస్ట్ సినిమా చూసుకోముందే మీరు అందరూ అసలైన విలన్ ఎవరంటే మా అన్న. ఎందుకంటే నేను ఇది చెప్పకూడదు కానీ చెప్తున్నాను, కట్టప్ప ఎంత ఇంపార్టెంటో బాహుబలికి ఈ సినిమాకి ఈ అన్న అంత ఇంపార్టెంట్. నిజంగా ఈ అన్న పేరు అక్కడ స్వాతమిచ్చు, మీరు నిజంగా ఇక్కడ బయట చేశారు, ఆనముచ్చండి, మామూలుగా లేదు. సినిమా అయితే బాగున్నది అన్న. ఆ యాంగిల్స్ ఏంటన్నా నువ్వు, ఆ యాంగిల్స్ ఏంటి మీరు కూడా ఒక్కసారి ఇలా వస్తారా? ఈ బాబు ఈ మ్యాండ్ పట్టుకున్నాను నేను, నాకు కంపల్సరీ 2023 ఇది చాలు, ఇంకేమొద్దు. కానీ అన్న మీరు వెనక్కి వెళ్ళిపోకండి అన్న, ఆ యాంగిల్స్ పెట్టారు. అవి బాబు డైరెక్టర్ అంటే మిమ్మల్ని చూడాలి, ఎంతోమందిని చూసామండి. కానీ అతనికేమో అమ్మాయి అప్పు చెప్పి ఇతనికేమో తర్వాత ఇస్తారు మీరు. ఇది మరి దారుణం, ఇది మాకు కూడా మీరు ఒక అమ్మాయిని అప్పు చెప్పాలి, మేము కూడా కోరుకుంటున్నాం. సినిమా అయితే చాలా బాగున్నది. కొరమేను ఇక్కడికైతే హీరోయిన్ రాలేదు, హీరోయిన్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ వీళ్ళిద్దరికి చెప్పాలి అన్న. థ్యాంక్ యూ అన్న. ఇటువంటి సినిమా కూడా రావాలన్నా, మీరు కొరమేను అన్న టైటిల్ భయ్యా పరిగెడతా వస్తుంది అలుపో ఈమె తెలిపో. సినిమా అయితే చూసారు కదా, మేము ఎప్పుడు ఇలా చెప్పలేదు, కానీ ఈ సినిమాకి చెప్పామంటే మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. 2022 వెళ్ళిపోయింది, కానీ 2023లో ఇలా తీసుకొచ్చారు. మామూలు మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ 31st రోజు ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారు. సార్ వాట్ ఏ ఫిలిం సార్, సూపర్ ఉంది మూవీ అయితే. సార్ విలన్ గారు కరుణ గారు అని పేరుంది, కానీ అసలు ఎవరి మీద కరుణ చూపెట్టలేదు. చాలా బాగుంది సార్. మీరు విలనిజం ప్రతి ఒక్క మూవీలో ఏమంటారు అందరిని భయపడిస్తుంటారు, ఈ మూవీలో మరి ఘోరం భయపడి చేసింది సార్.
సార్ నెపోలియన్ ఫస్ట్ మూవీ చాలా ఎంత మంచి హిట్ అయింది హిట్ అయిందో ఈ మూవీ అంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఇయర్ ఎండింగ్ మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చేసింది సార్ వాట్ ఏ ఫిలిం సార్. అసలు ఫస్ట్ హాఫ్ మామూలుగా ఇంటర్వెల్లో వేరే ట్విస్ట్ ఉంటే సెకండ్ హాఫ్లో ట్విస్టులు అసలు హీరో చేస్తున్నా విలన్ చేస్తున్నా అసలు అర్థం కాకుండా ఉంటుంది. మూవీ మాత్రము నేను ఒకటే చెప్తుంటే ఎప్పుడు ఏమంటారు మీడియాకి, మనం సీట్ పైన కూర్చుంటే మన స్క్రీన్కి కనెక్ట్ అయినామా లేదా. ఈ మూవీ ప్రతి ఒక్క సీన్ కనెక్ట్ అవుతాం, ఒక సీన్ కూడా బోర్ కొట్టది. కంపల్సరీ కొరమీను ఇయర్ ఎండింగ్కి మంచి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చేసింది. కంపల్సరీ మూవీ వాచ్ చేయాలని కోరుకుంటున్నా. ఆడియన్స్ కంపల్సరీ వీకెండ్ కొరమీన్ థియేటర్లో చూడండి. థియేటర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. మీనాక్షి క్యారెక్టర్ కంపల్సరీ గుర్తుంటుంది, డైరెక్టర్ మంచి గుర్తుంటాడు. ఎందుకంటే మన కర్ణ గారు ఇంకా గుర్తుంటారు. ఎందుకంటే ఆ విలనిజం మళ్ళీ ఘోరం అది భయపడిస్తారు మన సినిమాలో. ఓవరాల్గా మూవీ బ్లాక్ బస్టర్, కంపల్సరీ ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. కొరమేన్ మూవీ అంటే చేప పేరు పెట్టారు, అసలు ఏంటి అని అనుకున్నా. లోపలికి వెళ్తే చేప ఆ సముద్రంలో ఉండిద్ది. ఆ సముద్రం గురించి ఎంత ఇంపార్టెంటో, సముద్రం అంటే ప్రేమ గుర్తుకొచ్చింది ఉప్పెన ఎగ్జాంపుల్. ఆ మూవీ అంత సింపుల్గా వచ్చి అంత ఇట్టు కొట్టిందో ఇది కూడా అంతే అన్న. డైరెక్టర్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. మీరు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా స్టోరీ అలా స్మూత్ తీసుకెళ్లారు. సస్పెన్స్ అసలు ఏంటన్నా 5 నిమిషాలకు ఒక సస్పెన్స్, మొత్తం 3. నిజంగా అది హైలైట్ అన్న. అసలు ఒక విలన్ని అంత చూపేలో హీరోని కూడా విలన్గా చూపించే క్యారెక్టర్లు ఇప్పుడు డైరెక్టర్లు అంత బాగా తీసుకొస్తున్నారు. అలాంటిది ఒక ఇన్నోసెంట్ ఆయన్ని మీరు సైలెంట్గా అంత స్కెచ్ చేసి కానీ ఏదైనా అబ్బా చూపడం వేరే లెవెల్ అన్న. నిజంగా ఓకే డన్, చాలా బాగుంది. ఇకపోతే అన్నయ్య అటు మంచి వైపు ఉండాలి, ఇటు చెడు వైపు ఉండాలి తెలియని అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ చివరిలో మంచి వైపు ఉంటారు. హీరో విలన్ పక్కన ఉండి విలన్కి తెలియకుండా మొత్తానికి వేసేస్తారు. అది మాత్రం హైలైట్ మూవీలో. మేము చెప్పాల్సింది హీరోయిన్ గారు, మా హీరోయిన్ గారు నిజంగా చూస్తుంటే మినీ సమంత గారు ఒక జూనియర్ సమంత లాగా ఉన్నారు. నాకు ఎక్కడ అసలు ఆమె చూసినంతసేపు స్క్రీన్ మొత్తం అలా చూడాలనిపించింది. హీరో గారు ఇన్నోసెంట్గా యాక్ట్ చేశారు. హీరో గారు ఇప్పుడే వెళ్ళిపోయారు జస్ట్. ఆయన ఇన్నోసెంట్గా బాగా ఇన్నోసెంట్గా ఉన్నారు మూవీ మొత్తం. మేము చెప్పాల్సిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారు. పోలీసు నడిచి వస్తుంటే కానీ ఏదైనా ఆ వెనక ఇచ్చే బీట్ ఎలా ఉందంటే మనం గణేష్ పండగకి డ్యాన్స్ ఎలా వేస్తామో అదే లెవెల్లో ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చే మూమెంటు డ్యాన్స్ చేయాలనిపించింది నిజంగా. నెక్స్ట్ లెవెల్లో ఆ మ్యూజిక్ కొట్టిన ఆయన ఎవరో సార్ మీ పేరు తెలియదు, నిజంగా సారీ. మిమ్మల్ని మీరు ఆ కొట్టిన మ్యూజిక్ ఏదైతే ఉందో నాకు అఖండాలో మన తమన్నా గారు కొట్టినట్టు అనిపించింది. నిజంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా. అండ్ ఇలాంటి కొత్త స్టోరీని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ గారు సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఒక సినిమాని ఒక కొత్త ఇందు తీయాలంటే గట్స్ ఉండాలి. అందులో మీరు నిజంగా తోపు సార్, నిజంగా చాలా తోపు. హీరో గారు కానీ మొత్తం ఆల్ కాస్టింగ్ న్యాయం చేశారు. అండ్ మేము చెప్పాల్సిన ఎమ్మాన్యుయల్ గారు జబర్దస్త్. మీరు ఈ మధ్య అన్ని వెరైటీగా చేస్తున్నారు. దొంగ క్యారెక్టర్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ కూడా మీరు ఈ మూవీలో చూపించారు. అందరిని కొత్త వాళ్ళని తీసుకున్న, పెద్ద కాస్టింగ్ తీసుకున్న, స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. పాటలు కూడా బాగున్నాయి భయ, సింపుల్గా ఉన్నాయి పాటలు, ఓవర్ లేదు ఓవర్ ఫైట్లు లేవు. జనాలకి ఎంత కావాలో, లవర్స్కి ఎంత కావాలో అంతే చూపించారు. ఒక లవ్ ఎంత ఇంపార్టెంటో ఈ మూవీలో 100% చూపించారు. ఏ తప్పుగా అనుకోక మాకండి అలాగని వేరేగా ఉండదు. కానీ హీరోయిన్ గారు నిజంగా ఆ క్యారెక్టర్కి ఒప్పుకున్నారంటే హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. ఎందుకంటే చాలా బ్యాడ్ క్యారెక్టర్ అనుకుంటారు కానీ అలాగే ఉండదు. ఒక లవ్ బ్రేకప్ తర్వాత ఒక మనిషి వాడుకుని వదిలేసిన తర్వాత హీరో గారు చెప్పే డైలాగ్ ఉండిద్ది, నువ్వు ప్రేమించి మోసపోయావు కానీ నువ్వేం సెకండ్ హ్యాండ్ కాదని. నిజంగా ఆ హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మేడం మీకు కూడా అలాంటి స్టోరీని ఎంచుకుని నిజంగా మాకు మినీ స్క్రీన్ అలా కనబడుతుందంటూ చాలా థ్యాంక్స్. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ భయ. కొరమేను అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఉప్పినా కన్నా బ్లాక్ బస్టర్, చాలా స్మూత్గా చూపించారు. అది కొరమేన్ మూవీ చాలా బాగుంది. చాలా బాగుంది అని సింపుల్గా వచ్చేస్తుంది. అది ఇంకా వేరే వర్డ్స్ ఉంటే చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నా. సో మూవీ వచ్చేసి డైరెక్షన్ కావచ్చు, మంచి కాన్సెప్ట్, అసలు లవ్ స్టోరీ ఉంది. అలాగే ఒక వేరే అబ్బాయిని లవ్ చేసి ఆ అబ్బాయితో తిరిగిన తర్వాత సిన్సియర్గా ప్రేమించే అబ్బాయి ఆమెను యాక్సెప్ట్ చేయడం చాలా గొప్ప విషయం. ఈ మూవీలో అది చూపించారు, నాకు అది బాగా నచ్చింది. ఇంకోటి ఒక అమ్మాయి కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా ఈ మూవీ చూడాలి. ఎందుకంటే అందరికీ మంచి మెసేజ్ వచ్చింది ఇందులో. చిన్న పిల్లల్ని కూడా ఏమంటారు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు కావచ్చు, ఏజ్డ్ వాళ్ళు కావచ్చు, అసలు ఆలోచించకుండా ఈ రేపులు ఇవి దీని గురించి కూడా మంచి కంటెంట్ ఇచ్చారు. సో అందరు పక్కా చూడండి. ఒకప్పుడు నార్మల్గా 16 ఏళ్ళు వస్తే భయపడేవాళ్ళు అమ్మాయిని బయటికి పంపించడానికి, ఎవడేం చేస్తాడని. కానీ ఇప్పుడు చిన్న పిల్ల నుంచి 2 years 3 years నుంచి కూడా అదే జరుగుతుంది. అసలు అంతా
మగ బాడకవులకు ఎందుకు అంత కామం నాకు అర్థం కాదు. అంటే అందరు అలా అని కాదు, కొంతమంది ఉన్నారు. అంటే రియల్ లైఫ్లో చాలామంది నేను కూడా చూసాను నా ఫ్రెండ్స్ని. సో చాలా బాధ అనిపించింది, ఏడుపు వచ్చేసింది మూవీ. నాకు చాలా అంటే చాలా నచ్చింది. కొత్త మూవీ అని చెప్పేసి ఎవరు లైట్ తీసుకోవద్దు, ఖచ్చితంగా వచ్చి ఈ మూవీ చూడండి. మనస్ఫూర్తి చెప్తున్నా, చాలా బాగుంది మూవీ. అన్న ఇప్పుడే కొర్రమీను సినిమా చూసొచ్చా. చేప పిల్లలా ఉంది హీరోయిన్ని. విలన్ అన్న ర్యాంప్ దింపిండు. హీరో అన్న చాలా మంచి వ్యక్తి. హీరో చూసినప్పుడల్లా నా మనసు కరిగిపోతూ ఉంది. హీరోయిన్ ఇట అట లాస్ట్ వరకు చాలా సస్పెన్స్ ఉంది. ఆ సస్పెన్స్ మీరు చూడాలి ఖచ్చితంగా. కొర్రమీను సినిమా సూపర్ హిట్ అయింది, ఆల్రెడీ బ్లాక్ బస్టర్. లాస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ర్యాంపులు వేసింది. ఏందమ్మా ఎవరు కేజీఎఫ్కు ఉన్నట్టుంది అక్కడ అఖండ. ఈ రెండింటిని కలిపితేనే ఇక్కడ కొర్రమీన్ బీజిఎం. మ్యూజిక్ సూపర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, డిఓపి గారు సూపర్ అండి. మీరు చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు కన్ఫామ్గా చూడాలి.